నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే. ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ profitmaster.in. నేను ఆర్పి. ఈరోజు 27th May 2025. సో 28th Mayకి నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీకి లెవెల్స్ ఎలా ఉన్నాయి, కొన్ని స్టాక్స్ గురించి కూడా చూద్దాం ఈ వీడియోలో. అయితే ఈరోజు కొంచెం నెగిటివ్గానే క్లోజ్ అయింది మార్కెట్. 24,826 దగ్గర 175 పాయింట్స్ మైనస్లో నిఫ్టీ క్లోజ్ అయింది. అండ్ పాజిటివ్గా క్లోజ్ అయిన సెక్టార్స్లో పిఎస్యు బ్యాంక్స్ కొంచెం పాజిటివ్గా ఉంది, రియాలిటీ, తర్వాత ఎంఎన్సి, ఫార్మా, వీటిల్లో కొంచెం పాజిటివ్నెస్గా కనిపించింది. మిగిలిన సెక్టార్స్ అన్నీ కూడా ఎఫ్ఎంసీజీ అండ్ ఐటీ, ఆటో ఇవన్నీ కూడా నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. అదే హెవీ డెంట్ కనపడలేదు. ఒక ఎఫ్ఎంసీజీ మాత్రం 0.88% మైనస్లో క్లోజ్ అయింది. అదే పాజిటివ్గా ఉన్న సెక్టార్స్లో కూడా 0.56% పాజిటివ్గా క్లోజ్ అయింది. పిఎస్యు బ్యాంక్ 0.26%. సో మిగిలిన రియాలిటీ కానీ ఇవన్నీ కూడా 0.5% కన్నా తక్కువలోనే పాజిటివ్లో క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ 50 స్టాక్స్ చూద్దాం. సో నిఫ్టీ 50 స్టాక్స్లో ఎక్కువ స్టాక్స్ నష్టాల్లోనే క్లోజ్ అయ్యాయి. పాజిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్లో జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ టాప్లో ఉంది, 3.43% పాజిటివ్గా క్లోజ్ అయింది. ఇండస్ఇండ్ బ్యాంక్ 2.57%, ట్రెంట్, బ్రిటానియా, అదాని పోర్ట్స్, నెస్లే, బిఈఎల్, డాక్టర్ రెడ్డి, ఎస్బీఐ లైఫ్, బజాజ్ ఆటో, ఏషియన్ పెయింట్స్ ఇవి పాజిటివ్గా క్లోజ్ అయితే మిగిలిన అన్ని కూడా నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. నెగిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్లో టాప్లో ఉంది అల్ట్రాటెక్ సిమెంట్, తర్వాత ఐటీసీ, జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా మోటార్స్, యాక్సిస్ బ్యాంక్ అండ్ గ్రాసిమ్, ఎన్టీపీసీ, M&M ఇవన్నీ కూడా నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి. నిఫ్టీకి లెవెల్స్ చూద్దాం. ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇక్కడ ఈరోజు కొంచెం హై వొలటైల్గా అనిపించింది. సో ఒక దశలో -130, 150 ఆర్ 200 పాయింట్స్ కన్నా మైనస్కి వెళ్ళిపోయింది. తర్వాత మళ్ళీ ఇమీడియట్గా రికవర్ అయ్యి ఒక పాజిటివ్లోకి వెళ్ళింది. పాజిటివ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ నెగిటివ్కి వెళ్ళింది. మనం ఒకసారి లోయర్ టైం ఫ్రేమ్ చార్ట్ చూస్తే మనకి క్లియర్గా అర్థమవుతుంది. సో ఈరోజు చాలా వొలటైల్, కంప్లీట్ ఇది ఓపెనింగ్ ప్రైస్ అక్కడి నుంచి బాగా డౌన్ అయ్యి 24,755 ఆ లెవెల్స్కి వెళ్ళింది. మళ్ళీ అక్కడి నుంచి ఇమ్మీడియట్గా మనకి ఒక 1 అవర్ లోపలే మళ్ళీ హైకి వెళ్ళింది, 25,000 కన్నా ప్లస్కి వెళ్ళిపోయింది. మళ్ళీ అక్కడి నుంచి ఫర్దర్గా ఫాల్ అయ్యి ప్రీవియస్ లో కన్నా కిందకి వెళ్ళింది. సో 24,722, క్లోజింగ్ వచ్చేసరికి 24,826. ఒకటి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే 24,800 కన్నా పైన క్లోజ్ అయింది. ఇది మనకి కొంత రేంజ్ బౌండ్ ట్రేడింగ్ కానీ ఒక పాజిటివ్ ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. క్లోజింగ్కి దగ్గరలోకి వచ్చాం, మనం F&O ఎక్స్పైరీ దగ్గరలో ఉన్నాం, కాషియస్ ఉండాలి. మనం నిన్న వీడియోలో అనుకున్నాం ఇంట్రాడేలో కొంచెం వొలటాలిటీ ఎక్కువ ఉండొచ్చు అని. అయితే ఇప్పుడు ఉన్న లెవెల్స్ ప్రకారం మనకి సేమ్ మనం నిన్న అనుకున్నట్టుగానే 24,792 ఏదైతే ఉందో ఇది వీక్లీ పివోట్ లెవెల్. అది డే క్లోజింగ్ బేసిస్లో చాలా ఇంపార్టెంట్ లెవెల్ లాగా తీసుకోవచ్చు. మనం ఇమీడియట్ సపోర్ట్ అక్కడే ఉంటుంది. అది ఫెయిల్ అయితే 24,700 వరకు రావచ్చు. అండ్ 24,550 మన కీ లెవెల్. హయ్యర్ సైడ్ మనకి రెసిస్టెన్స్ పాయింట్స్ చూస్తే 25,000 ఆర్ 25,040 అది ఇమీడియట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. దాన్ని బ్రేక్ చేసి పైకి వెళ్తే మాత్రం 25,100 ఆర్ 120 లెవెల్స్కి వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పుడున్న లెవెల్స్ ప్రకారం చూసుకోవచ్చు. ఇంకొకటి మనం ఆప్షన్ డేటా అబ్జర్వేషన్ చేస్తే 25,000 దగ్గర హ్యూజ్ కాల్ రైటింగ్ జరిగింది. ఈరోజు ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా 25,000 కాల్స్ దగ్గర హెవీగా రైటింగ్ జరిగింది. అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా పెరిగింది కాబట్టి 25,100 మాత్రం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అండ్ డౌన్ సైడ్ చూస్తే మనకి 24,800 దగ్గర కొంచెం పుట్స్ బిల్డ్ అయ్యే ఉన్నాయి. అండ్ హెవీ షార్ట్స్ అంటే ఫుట్స్లో ఎక్కడ కూడా అన్వైండింగ్ ఎక్కువగా కనపడలే 24,800 దగ్గర. సో ఆ లెవెల్ మనకి కొంత ప్రొటెక్టివ్ లెవెల్ లాగా ఉండొచ్చు. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్. ఈ లెవెల్స్ ఎలా వస్తాయి, వీటన్నిటి ప్రాపర్ క్యాలిక్యులేషన్ ఏంటి, దీంతో పాటుగా అసలు స్టాక్ మార్కెట్లో బేసిక్స్ ఏంటి, అడ్వాన్స్డ్ స్ట్రాటజీస్ ఏంటి, ఎక్కడి నుంచి మనం నేర్చుకోవాలి, స్టాప్ లాస్ ఏంటి, ఇండికేటర్స్ని ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, మూవింగ్ యావరేజెస్ని ఏ రకంగా మనం ఉపయోగించుకోవాలి, ఇట్లాంటిది స్టాక్ మార్కెట్కి సంబంధించిన ప్రతి విషయం కూడా, ఫ్యూచర్స్ ఏంటి, ఆప్షన్స్ ఏంటి, ఆప్షన్ క్యాలిక్యులేటర్ ఏంటి, ఆప్షన్ స్ట్రాటజీస్ ఏంటి, ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవచ్చు 100 days మెంటర్షిప్ ప్రోగ్రామ్. నెక్స్ట్ బ్యాచ్ 9th June నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా జాయిన్ కండి. ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. చూద్దాం బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో ఇక్కడ చూస్తే సేమ్ మనకి ఇంతకు ముందు అనుకున్నట్లుగానే ఈ రేంజ్ బౌండ్ ట్రేడింగే జరుగుతోంది. ఈరోజు కూడా హై వొలటైల్ చూసాం. ఇంట్రాడేలో వొలటాలిటీ చాలా ఎక్కువ ఉండింది. సో ఇప్పుడున్న లెవెల్స్ ప్రకారం సేమ్ 55,220 ఆర్ 230 లెవెల్ మనకి వీక్లీ పివోట్.
ఇది ఇమ్మీడియట్ సపోర్ట్, అది బ్రేక్ చేస్తే 55,043. సో ఇవి రెండు సపోర్ట్ లెవెల్స్గా ఉంటాయి. మన కీ లెవెల్ ఇప్పుడు చిన్న చేంజ్ వచ్చింది, 54,775 మన కీ లెవెల్ లాగా ఉంటుంది. హయ్యర్ సైడ్ రెసిస్టెన్స్ ఈరోజు హైనే మనం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్ లాగా తీసుకోవచ్చు. ఈరోజు హై వచ్చి 55,830, దాని తర్వాత 56,000 అండ్ 56,180 అవి రెసిస్టెన్స్ లెవెల్స్ లాగా ఉంటాయి బ్యాంక్ నిఫ్టీకి. ఓవరాల్గా కొంత రేంజ్ బౌండ్ ఉండొచ్చు అండ్ ఎక్స్పైరీ దగ్గర ఉన్నాం కాబట్టి ఇంట్రాడే వోలటాలిటీ కొంచెం ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు హై వోలటైల్ చూసాం, రేపు కూడా కొంత వోలటైల్ గానే ఉండొచ్చు మార్కెట్. మనం ఫ్యూచర్స్ యాక్టివిటీ చూస్తే ఇందులో ఐసిఐసిఐ ప్రూ లైఫ్ స్ట్రాంగ్ గా కనబడుతుంది. ఈరోజు దాదాపుగా 30% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది, దాంతోపాటు ప్రైస్ కూడా పెరిగింది. తర్వాత పిఈఎల్లో కూడా ప్రైస్ పెరిగి ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది. మ్యారికో, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎంఎఫ్ఎస్ఎల్, గోద్రెజ్ సిపి, ప్రెస్టేజ్, తర్వాత సన్ ఫార్మా, కోఫోర్జ్ ఇవన్నీ కూడా మోర్ దెన్ 10% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగి ప్రైస్ పెరిగిన స్టాక్స్. దీంట్లో కొంత లాంగ్స్ బిల్డ్ అవుతున్నట్టుగా ఉంది. వీటికి మనం ఒక లాంగ్ ఎంట్రీస్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. అట్లనే షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ లిస్ట్ కూడా ఒకసారి చూద్దాం. షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్లో టాప్లో ఉంది ఎటర్నల్. సో ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా పెరిగింది. సో దాంతోపాటుగా క్రాంప్టన్లో 30% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగి ప్రైస్ డౌన్ అయింది. తర్వాత హింద్ పెట్రో, యాక్సిస్ బ్యాంక్, పిడిలైట్ ఇండస్ట్రీస్, నౌక్రీ, హెచ్డిఎఫ్సి లైఫ్, M&M గ్రాసిమ్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ వీటన్నిటిలో కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ తగ్గుతుంది. వీటిలో కొంచెం కాషియస్ అప్రోచ్లో ఉండాలి. కొంచెం షార్ట్ కవరింగ్ జరుగుతున్న స్టాక్స్ కూడా ఉన్నాయి. వాటిలో టాప్లో ఉంది ఎన్బిసిసి, తర్వాత ఎన్సిసి, డెలివరీ, ఐనాక్స్ విండ్, ఎల్టీఎఫ్, తర్వాత ఇరిడా, ఐఏఎఫ్ఎల్, టాటా కెమికల్స్. వీటిలో ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గుతూ ప్రైస్ పెరిగిన స్టాక్స్. వీటిలో కొంత షార్ట్ కవరింగ్ జరుగుతుంది. వీటిలో మనం కొంచెం లాంగ్స్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మనకు షార్ట్ కవరింగ్ జరుగుతుందో వీటిలో కొంత ప్రైస్ అప్ సైడ్ వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. కొంచెం టెక్నికల్గా లెవెల్స్ పెట్టుకొని దాని ప్రకారం మనం ట్రేడ్ చేసుకునే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లెవెల్స్ ఎలా వస్తాయి, వీటన్నిటి ప్రాపర్ క్యాలిక్యులేషన్ ఏంటి, దీంతో పాటుగా అసలు స్టాక్ మార్కెట్లో బేసిక్స్ ఏంటి, అడ్వాన్స్డ్ స్ట్రాటజీస్ ఏంటి, ఎక్కడి నుంచి మనం నేర్చుకోవాలి, స్టాప్ లాస్ ఏంటి, ఇండికేటర్స్ని ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, మూవింగ్ యావరేజెస్ని ఏ రకంగా మనం ఉపయోగించుకోవాలి, ఇట్లాంటిది స్టాక్ మార్కెట్కి సంబంధించిన ప్రతి విషయం కూడా. ఫ్యూచర్స్ ఏంటి, ఆప్షన్స్ ఏంటి, ఆప్షన్ క్యాలిక్యులేటర్ ఏంటి, ఆప్షన్ స్ట్రాటజీస్ ఏంటి, ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవచ్చు 100 days మెంటర్షిప్ ప్రోగ్రామ్. నెక్స్ట్ బ్యాచ్ 9th June నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా జాయిన్ కండి. ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూస్తే లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ 145 ఉంటే షార్ట్స్ బిల్డ్ అవుతున్నాయి 58 స్టాక్స్ ఉన్నాయి. షార్ట్ కవరింగ్లో 11 స్టాక్స్, లాంగ్ అన్వైండింగ్లో 7 స్టాక్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా డేటా వైజ్గా మనం పిక్ చేసిన స్టాక్స్. సో దీంట్లో లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్లో స్ట్రాంగ్ కనబడుతుంది, అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా పెరిగిన స్టాక్స్ తీసుకుందాం. సో ఇవన్నీ కూడా ఈరోజు చూస్తే చేంజ్ ఆఫ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇది 50%, 46%, 43%, 40% ఇట్లా ఉన్నాయి. సో దీంట్లో టాటా పవర్ టాప్లో ఉంది, తర్వాత ఎన్సిసి, శ్రీరామ్ ఫైనాన్స్, గోద్రేజ్ ప్రాపర్టీస్, ఎస్బీఐ కార్డ్, హెచ్డిఎఫ్సి ఏఎన్సి, బ్రిటానియా, హిండాల్కో, టోరెంట్ ఫార్మా ఇవన్నిట్లో కూడా మోర్ దెన్ 30% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది ప్రైస్తో పాటుగా. సో వీటిల్లో ఇంత ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది, ప్రైస్ కూడా పెరుగుతుందంటే వీటిలో కొంచెం లాంగ్ ఎంట్రీస్ కోసం మనం ప్లాన్ చేసుకోవచ్చు స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ పెట్టుకొని. అయితే ఇక్కడ టెక్నికల్గా మనం చార్ట్స్ పెట్టుకొని వాటికి ప్రాపర్గా లెవెల్స్ పెట్టుకొని ఆ లెవెల్స్ ప్రకారమే మనం ట్రేడ్ చేసుకోవాలి. అయితే స్టాక్ మార్కెట్లో నష్ట భయం చాలా ఎక్కువ ఉంటుంది. సో ప్రాపర్గా రిస్క్ మేనేజ్మెంట్ చేసి స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ పెట్టుకొని టెక్నికల్ లెవెల్స్ పెట్టుకొని దాని ప్రకారం ట్రేడ్ చేస్తే మనకి స్టాక్స్లో కానీ ఇండెక్స్లో కానీ ట్రేడింగ్ చాలా సింపుల్గా ఉంటుంది, టెన్షన్ ఉండదు, ప్రాఫిట్ సంపాదించుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అయితే లక్షలు కోట్లు ప్రాఫిట్లు రావు ఎప్పుడు స్టాక్ మార్కెట్లో కూడా. స్టాక్ మార్కెట్లో మనం ఆలోచించాల్సింది రీజనబుల్ ప్రాఫిట్స్ రావాలి, అంతేకాని ఎవరో చెప్పారు ఏదో చేశారని చెప్పి ఇష్టం వచ్చినట్టు ట్రేడ్ చేస్తే నష్టాలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. సో ఇక్కడ షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్లో చూస్తే ఇక్కడ కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా పెరిగింది. షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్లో కూడా చేంజ్ ఆఫ్ ఓపెన్ ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ కనపడుతుంది. సో కొంచెం మనం కాన్షియస్ అప్రోచ్లో ఉండాలి ఇట్లా షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్లో. అల్ట్రాటెక్, బాలకృష్ణ ఇండస్ట్రీస్ ఈరోజు బాగా డౌన్ అయింది, దాదాపుగా 6.65% డౌన్ అయింది. తర్వాత నౌక్రీ, ఇండస్ టవర్, ఎటర్నల్, విబిఎల్, ఎటర్నల్ కూడా మోర్ దెన్ 5% డౌన్ అయింది. విబిఎల్, మారుతి, తర్వాత పవర్ గ్రిడ్, హ్యావెల్స్, పిఐ ఇండస్ట్రీస్ వీటన్నిటిలో కూడా కొంత షార్ట్స్ బిల్డ్ అవుతున్నట్టుగా
డేటా ఉంది. సో వీటన్నిటిని చూసుకొని దీని ప్రకారం మనం ప్రాపర్గా ప్లాన్ చేసి ట్రేడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Subscribe and share our videos.